మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడ ఉన్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమం కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ లో కానివ్వండి, రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఈ ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల నుంచి చేశాం. 30 రోజుల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రత్యేకంగా బూత్ స్థాయి వరకు కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశంలో, ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వాలి. కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వాములు ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మనం ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాం. దానికోసం మనం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మనం